సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ షాహిదా. ముంబై ఇండియన్స్ పై కేకేఆర్ 4 వికెట్ల తేడాతో సాధించిన విజయం ప్లే ఆఫ్స్ రేసును అత్యంత సంక్లిష్టంగా మార్చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవడమే కాకుండా మిగిలిన 4 జట్ల ప్లే ఆఫ్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తుల్ని ఖరారు చేసుకోగా ప్రస్తుత సమీకరణాల ప్రకారం ఏ జట్టు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముంబైపై గెలుపుతో కేకేఆర్ 13 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో 6వ స్థానానికి చేరుకుని తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. కేకేఆర్ తన చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ విజయం సాధిస్తే 15 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే ప్లే ఆఫ్స్ చేరాలంటే కేకేఆర్ కేవలం గెలవడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో ఓడిపోవాలి. పంజాబ్ కింగ్స్ భారీ రన్ రేటుతో గెలవకుండా ఉండాలి. కేకేఆర్ విజయం వల్ల రాజస్థాన్ రాయల్స్ పై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. అంతకుముందు 14 పాయింట్లతోనే సురక్షితంగా ఉండొచ్చని భావించిన ఆర్ఆర్కు ఇప్పుడు ముంబై ఇండియన్స్తో జరిగే చివరి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్గా మారింది. ఒకవేళ కేకేఆర్ తన చివరి మ్యాచ్లో ఢిల్లీని ఓడించి 15 పాయింట్లకు చేరితే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ టికెట్ ఖరారు చేసుకోవడానికి ముంబై ఇండియన్స్పై ఖచ్చితంగా గెలిచి 16 పాయింట్లతో ముందంజ వేయాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్తో జరిగే తన చివరి మ్యాచ్లో గెలిస్తే గరిష్టంగా 15 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. అయితే కేకేఆర్ కూడా 15 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉండడంతో పంజాబ్ కేవలం మ్యాచ్ గెలిస్తే సరిపోదు. ఒకవేళ రాజస్థాన్ తన చివరి మ్యాచ్లో ఓడిపోయి పంజాబ్, కేకేఆర్ రెండు తమ మ్యాచ్లలో గెలిచి 15 పాయింట్లతో టై అయితే అప్పుడు నిర్ణయం పూర్తిగా నెట్ రన్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి పంజాబ్ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేకేఆర్ గెలుపు వల్ల సిఎస్కే ప్లే ఆఫ్స్ దారులు అత్యంత కష్టతరంగా మారాయి. సిఎస్కే గరిష్టంగా 14 పాయింట్లను మాత్రమే సాధించగలదు. చెన్నై ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇప్పుడు అద్భుతాలు జరగాలి. కేకేఆర్ తన చివరి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిపోవాలి. పంజాబ్ కింగ్స్ కూడా తమ మ్యాచ్లో ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ కూడా తన చివరి మ్యాచ్లో భారీ తేడాతో పరాజయం పాలు కావాలి. అప్పుడే 14 పాయింట్ల వద్ద నెట్ రన్ రేట్ ఆధారంగా సిఎస్కేకు అవకాశం ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు కేకేఆర్తో జరగబోయే చివరి లీగ్ మ్యాచ్ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ లాంటిది. ముంబైపై కేకేఆర్ గెలవడంతో ఢిల్లీ, కోల్కతా మధ్య జరిగే నెక్స్ట్ మ్యాచ్ డైరెక్ట్ నాకౌట్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు రేసులో ముందుకు సాగుతుంది. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నేరుగా నిష్క్రమిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ తన చివరి మ్యాచ్లో ఓడిపోయి 14 పాయింట్ల వద్దే నిలిచిపోతే సిఎస్కే, కేకేఆర్ లేదా ఢిల్లీలలో ఏవైనా జట్లు 14 లేదా 15 పాయింట్లతో టై అయితే 4వ ప్లే ఆఫ్ బెర్త్ విజేతను కేవలం నెట్ రన్ రేట్ మాత్రమే నిర్ణయిస్తుంది.